నేను డాక్టర్ రాల్ఫ్ మాడిసన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన శారీరక కార్యకలాపాలలో నిపుణుడు మరియు విశ్వవిద్యాలయంలో పరిశోధకులు. రాల్ఫ్, మేము ఇప్పటికే పొగ త్రాగడం గురించి చర్చించాము. మరియు, వయస్సు పెరిగే కొద్దీ ప్రజలు ఎందుకు అనారోగ్యానికి గురవుతారో దానికి సంబంధించి మరో అంశం శారీరక కార్యకలాపం. మన శరీరాలకు శారీరక కార్యకలాపం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇక్కడ శారీరక కార్యకలాపానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా కార్డియో ప్రొటెక్టివ్. అందువల్ల దీని అర్థం ఏమిటంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుండెను బలపరచడంలో సహాయపడుతుంది, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు శరీరంలో మంచి కొలెస్ట్రాల్కు సహాయపడుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరియు ఇది కండరాల బలం మరియు ఎముకల సాంద్రతను పెంచడం వంటి విషయాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మంచిది కాబట్టి మీరు ప్రజలు ఎముకలు విరగడం మరియు ఆ రకమైన విషయాలు పొందరు. ఆ ప్రయోజనం పొందడానికి నేను ఎంత వ్యాయామం చేయాలి? అంతర్జాతీయంగా శారీరక కార్యకలాపానికి సంబంధించిన సిఫార్సులు ప్రజలు వారంలో ఎక్కువ రోజులు రోజుకు సుమారు 30 నిమిషాలు చేయాలని సూచిస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు, మేము చాలామంది ప్రజలు, చాలామంది పెద్దలు, ఆ ప్రాథమిక సిఫార్సులను సాధించలేదని తెలుసుకున్నాము. మరియు అంతకుముందు చాలామంది ప్రజలు లేదా సగం మంది పెద్దలు, విశ్రాంతి సమయ శారీరక కార్యకలాపం అసలు చేయరు. అయితే ఆ 30 నిమిషాలు, అది పరుగెత్తడం వంటి అధిక తీవ్రత వ్యాయామమా లేదా నేను రోజుకు అరగంట గార్డెనింగ్ చేయగలనా, అది సరిపోతుందా? ఖచ్చితంగా సిఫార్సులు ప్రజలు మోస్తరు స్థాయిల కార్యకలాపాలు చేయాలని సూచిస్తున్నాయి. మరియు అవి మీకు కొంచెం ఊపిరి తీసుకునేలా చేసే కార్యకలాపాలు, కాబట్టి మీరు నడకకు వెళ్తే మరియు మీరు సాధారణంగా ఉండే కంటే కొంచెం ఎక్కువగా ఊపిరి పీలుస్తున్నారు. అలాగే మీ గుండె కొంచెం పెరగవచ్చు కానీ మీరు దాన్ని అనుభూతి చెందకపోవచ్చు. కానీ తరచుగా మీరు కొంచెం ఊపిరి పీలుస్తున్నట్లయితే మరియు మీరు కొంచెం వేడిగా లేదా కొంచెం చెమటగా అనిపిస్తే, అప్పుడు అది సాధించడానికి మంచి స్థాయి కార్యకలాపం. కాబట్టి నేను వ్యాయామం చేయాలనుకుంటున్నాను మరియు నేను ఇంతకు ముందు ఎక్కువగా చేయలేదు మరియు నేను కొంచెం ఆరోగ్యంగా మారడానికి ఆసక్తిగా ఉన్నాను. దానికి ప్రేరణ పొందడానికి నేను ఎలా చేయగలను? చురుకుగా ఉండటానికి ప్రేరణ పొందడం నిజంగా, ఇది సులభమైన విషయానికి, కానీ ప్రజలు సాధించడానికి చాలా కష్టం. మరియు నేను అనుకుంటున్నాను చురుకుగా ఉండడం ప్రారంభించడానికి అత్యంత ముఖ్యమైన విషయానికి చిన్నగా ప్రారంభించడమే. మీకు చిన్న లక్ష్యాలను నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు 1 లేదా 2 కిలోల బరువు తగ్గాలని అనుకోవచ్చు. మీరు వారంలో ఎక్కువ రోజులు రోజుకు కనీసం 10 నిమిషాల వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తాను అని మీరు చెప్పే లక్ష్యాలను కూడా నిర్ధారించుకోవచ్చు. ఆపై దాన్ని క్రమంగా పెంచండి. కానీ ముఖ్యమైన విషయానికి చిన్నగా ప్రారంభించడమే. ప్రారంభంలో మీను అధికంగా ఒత్తిడి చేయవద్దు మరియు మీరు నిజంగా సిఫార్సుల వైపు క్రమంగా నిర్మిస్తున్నట్లు అనిపించేలా కార్యకలాప స్థాయిని నెమ్మదిగా పెంచండి. కానీ మీరు అనుసరించగల నిర్దిష్ట వ్యూహాలు ఉన్నాయి, వాటిని మేము చర్చించవచ్చు. కాబట్టి నేను జిమ్లో చేరాలా లేదా నేను ఇవన్నీ ఇంట్లో చేయగలనా? మీరు జిమ్లో చేరవచ్చు. మీరు వీటిలో చాలా భాగాన్ని ఇంట్లో కూడా చేయవచ్చు. కానీ ఖచ్చితంగా, ప్రజలు శారీరక కార్యకలాపానికి కట్టుబడి ఉండటానికి, వారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండే దాన్ని చేయడం చాలా ముఖ్యం. ఇది కూడా కార్యకలాపం ఆనందదాయకంగా ఉండాలి. అంటే ఎక్కువగా మనకు ప్రజలు కష్టపడుతూ, చెమటలు కక్కుతూ, ఊపిరి పీలుస్తూ ఉన్న చిత్రాలు ఉంటాయి. కానీ అది అవసరం లేదు. ప్రధాన విషయానికి ఏమిటంటే, మీరు రోజువారీగా చేసే పనులలో భాగంగా అనిపించేలా మీ జీవితంలో కార్యకలాపాన్ని సమగ్రపరచడం. మరియు కాబట్టి ప్రజలు శారీరకంగా చురుకుగా మారడానికి అన్ని రకాల విషయాలు చేయవచ్చు. వారు నడవగలిగితే, వారు కనీసం 10 నిమిషాలు నడవడానికి వెళితే ఉపయోగకరంగా ఉంటుంది. వారు తమ కుక్కను నడవడానికి తీసుకెళ్లవచ్చు. వారు జిమ్కు వెళ్లి కొన్ని వ్యాయామాలు చేయవచ్చు. వారు తోటలోకి వెళ్లి, పచ్చికను కోయవచ్చు, కొంత తోటపని చేయవచ్చు. కొన్ని దుకాణాల వెలుపల పార్క్ చేయడం బదులుగా, కొంచెం దూరంగా పార్క్ చేయడం మంచిది మరియు అప్పుడు అది మంచిది. దుకాణాలు, లిఫ్ట్ తీసుకోవడం కంటే మెట్లు ఎక్కడం. ప్రజలు తమ రోజులో మరిన్ని కార్యకలాపాలను జోడించడానికి చేయగల అన్ని రకాల విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కువ సమయం మన జీవనశైలి మనలను మరింత స్థిరంగా చేస్తుంది. మేము టెలివిజన్ ముందు కూర్చుంటాము, కంప్యూటర్ ముందు కూర్చుంటాము. తరచుగా మా ఉద్యోగాలు మానవ శ్రమను అవసరం చేయవు. కాబట్టి మేము నిజంగా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయము. కాబట్టి మేము మరింత చురుకుగా ఉండేలా మా జీవితాలలో విషయాలను జోడించడం ద్వారా ఆ శక్తి లోపాన్ని భర్తీ చేయడం చాలా ముఖ్యం. మరొక ఉదాహరణ హాబీని తీసుకోవడం కావచ్చు. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చేయని లేదా కొంతకాలంగా చేయని, మీరు ఆస్వాదించిన దాన్ని చేయండి. డ్యాన్సింగ్, జంటతో చేయడానికి అద్భుతమైన విషయానికి, లేదా మీరే కొత్త వ్యక్తులను కలవండి. 10 పిన్ బౌలింగ్, హైకింగ్. మీరు కార్యకలాపాలను ఆస్వాదించడానికి చేయగల అన్ని రకాల విషయాలు ఉన్నాయి. మీరు దాన్ని చేయడానికి కాస్త బాక్స్ వెలుపల ఆలోచించాలి. నేను స్ట్రోక్కు గురయ్యాను మరియు నేను కొంచెం కాబట్టి నాకు శారీరక కార్యకలాపం చేయడం కష్టంగా ఉంటుంది. నాకు మీ వద్ద ఏమి సలహా ఉంది?
స్ట్రోక్కు గురైన మరియు కొంత స్థాయి వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం నేను ఇకపై చురుకుగా ఉండలేను అనే ప్రారంభ భావన ఉందని నేను అనుకుంటున్నాను. మరియు నేను అనుకుంటున్నాను ఇది తప్పు భావన. నేను అనుకుంటున్నాను ఇది చాలా చురుకుగా ఉండటానికి కొంచెం ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు, కానీ మీరు ఇంకా చేయగల చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు వీల్చైర్లో ఉంటే మరియు మీరు భౌతికంగా నడవలేకపోతే, మీరు చేయగల చాలా పైభాగం కార్యకలాపాలు ఉన్నాయి. అది, మీరు తెలుసా, చేతి ఎర్గోమీటర్లను ఉపయోగించడం, మీరు మీ చేతులను ఎత్తగలిగే ఏరోబిక్ రకం కార్యకలాపాలు చేయడం మొదలైనవి కావచ్చు. ఇప్పటివరకు నా జీవితంలో శారీరక కార్యకలాపం భాగం కాకపోతే, దానిని ఎలా చేయాలని మీరు సిఫార్సు చేస్తారు? అది నిజంగా మంచి ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. శారీరక కార్యకలాపాన్ని ప్రారంభించడం లేదా కార్యకలాపాన్ని ప్రారంభించడం ప్రారంభంలో నిజంగా కష్టమైన విషయానికి. మరియు మీరు చేయగల కొన్ని విషయాలు, మీరు చేయగల మొదటి విషయానికి ఏమిటంటే దాన్ని మీ జీవితంలో షెడ్యూల్ చేయడం ప్రారంభించండి. అందువల్ల, దాని అర్థం ఏమిటంటే, మీరు ఇప్పటికే బిజీ షెడ్యూల్ చుట్టూ దాన్ని సరిపెట్టడానికి ప్రయత్నించడం బదులుగా, దాన్ని ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి మరియు ఆపై దాని చుట్టూ మీ జీవితాన్ని నిర్మించండి. కాబట్టి మీరు ఉదయం లేవడానికి ఇష్టపడితే, మరియు మీరు ఉదయం లేవడం సులభం అని మీరు భావిస్తే, అప్పుడు మీరు ఉదయం లేవగానే ఉదయం మొదటి విషయానికి మీ వ్యాయామం చేయండి. లేదా అది మధ్యాహ్న భోజనం అయితే, మీరు సాధారణంగా చేయనిది మధ్యాహ్న భోజన సమయంలో ఏదైనా చేయండి, కానీ మీ జీవితంలో కార్యకలాపం చుట్టూ కాకుండా కార్యకలాపం చుట్టూ మీ జీవితాన్ని సరిపెట్టడానికి ప్రయత్నించండి. రెండవ విషయానికి ఏమిటంటే కొన్ని లక్ష్యాలను స్థాపించడం ప్రారంభించండి. లక్ష్యాలు మీరు అనుసరించగల లక్ష్యాలు, అవి మీరు చేయాలనుకున్నది సాధించడానికి ప్రయత్నించడానికి అనుమతిస్తాయి. కాబట్టి ఉదాహరణకు, మీరు ప్రస్తుతం ఏ కార్యకలాపం చేయకపోతే, మీరు, సరే, నా లక్ష్యం వారానికి కనీసం 3 లేదా 4 సార్లు రోజుకు 10 నిమిషాలు చేయడం ప్రారంభించడం అని చెప్పవచ్చు. ఆపై మీరు వారంలో ఎక్కువ రోజులు 30 నిమిషాల సిఫార్సులను మీరు కలుస్తున్న స్థాయికి క్రమంగా నిర్మించండి. మరియు ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, చిన్నగా ప్రారంభించండి. మీరు తెలుసా, అప్పుడు మీరు గట్టిగా మరియు నొప్పిగా ఉంటారు మరియు మీరు దాన్ని ఇకపై ఆస్వాదించరు కాబట్టి మీరు అధికంగా ఒత్తిడి చేయవద్దు. కాబట్టి మీరు చేసే కార్యకలాపాల పరిమాణంలో కొంత స్థాయి ఆనందాన్ని పరిచయం చేయండి. కాబట్టి మీరు ఇంతకుముందు ఎప్పుడూ చేయని పనులను చేయడం ప్రారంభించండి. మీరు డాన్సింగ్ చేయాలనుకోవచ్చు. మీరు 10 పిన్ బౌలింగ్ లేదా మీరు ఇష్టపడే ఇతర కార్యకలాపాలను చేయాలనుకోవచ్చు. మీరు ఇంతకు ముందు చేసేవి కానీ ఇప్పుడు చేయడం లేదు, లేదా మీరు చేయడం ఆనందంగా ఉంటుందని భావించే వాటిని చేయాలనుకోవచ్చు. మీరు ఒక స్నేహితుడిని ఫోన్ చేసి, చూడండి, నేను నిన్ను నడక కోసం కలుస్తాను, మనం ఈ సమయానికి కలుస్తాం అని చెప్పాలనుకోవచ్చు. మరియు మరొకరిపై ఆధారపడటం, బయటకు వెళ్లి కొంచెం చురుకుగా ఉండటానికి లేదా నడకకు వెళ్లడానికి ప్రేరణ ఇస్తుంది. మరియు నా అభిప్రాయం ప్రకారం, ఆ కలయికలు, షెడ్యూలింగ్, లక్ష్యాలు, ఆనందదాయకమైన కార్యకలాపాలు, మీరు మరింత చురుకుగా మారడానికి ప్రారంభ దశలను తీసుకోవడానికి అనుమతించే నిజంగా ముఖ్యమైన విషయాలు. అది అద్భుతం. మీకు చాలా కృతజ్ఞతలు.